హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మిన్నీ. ఈరోజు అయితే మనం టేస్టీ క్రాప్స్ కర్రీ చేసుకున్నాం. రండి, ముందుగా మనం క్రాప్స్ని నీట్గా క్లీన్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని క్రాప్స్ని చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే మిమ్మల్ని ఏళ్ళు పట్టేసుకుంటాయి. వాటిని మేము గెట్లో అంటాము. మీరు నేను క్రాప్స్ కడగలేదు అనుకుంటారేమో, ఆ వీడియో నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకొని ఆవాలు మెంతులు వేసుకొని వేగినాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం. ఆవాలు మెంతులు మాడకూడదు, మాడాయంటే టేస్ట్ రాదు కర్రీ. నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాకనే మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక పసుపు మాడకూడదు, మాడితే టేస్ట్ రాదు. పసుపు వేసుకున్నాక టమోటాలు కొంచెం మగ్గనిచ్చి వంకాయలు, పెద్ద వంకాయలు, బెంగళూరు వంకాయలు అని దొరుకుతాయి ఫ్రెండ్స్. వంకాయలు, పెద్ద వంకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకొని 2 వంకాయలు వేసుకోండి, పులుసు చిక్కబడద్ది. ఉప్పు, తర్వాత మనం క్లీన్ చేసుకున్న వెంట్రకాయలు వేసి కొంచెం వేగనిచ్చినాక అటు ఇటు బాగా వేగనియ్యండి. వేగనిచ్చినాక కొంచెం కారం, 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ కారం వేసుకొని ఉప్పు, మళ్ళీ ఉప్పు వేసుకుందాం. చూసుకొని వేసుకోండి, మాకైతే సరిపోలేదని మేము వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. తర్వాత కొంచెం మంచినీళ్ళు పోసుకోండి. నీళ్ళు వేసుకున్నాక 5 నిమిషాలు అవి బాగా ఉప్పు కారాలు పట్టినాక మనం కొంచెం చింతపండు నానేసుకుందాం. ఈలోపు కొత్తిమీర కొంచెం వేసుకొని మూత వేసుకొని పక్కకు పెట్టుకోండి. కొంచెం చింతపండు నానినాక వడగట్టుకొని చింతపండు నీళ్ళు క్రాప్స్ కర్రీలో వేయండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు వేసి మూత పెట్టేసుకోండి. చింతపండు నీళ్ళు ఈ టైంలో పోయండి. గరం మసాలా వేసేసినాక చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మిన్నీ. బాయ్.